తో మాట్లాడండి. మీరు వెళ్ళి తన మనసు మార్చండి. ఈ వసుధను నమ్ముకుంటే పనులు అయ్యేటట్లు లేవు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఛ! ఆ సృజన నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి మా బావకి రిటైర్మెంట్ ఇచ్చి ఆస్తి అంతా నొక్కేద్దామంటే ఆ సృజనేమో బాంబు పేల్చింది. సృజనేమో దానికి మతుండే మాట్లాడుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ని పెళ్లి చేసుకుంటానంటమేంటి? అయినా వాడు డ్రైవర్ ఏంటి, బాడీ గార్డ్ ఏంటి? వాడికే పని లేక సృజన పెట్టిన పని లేకపోతే వాడికే చిప్పు చిరిగి చిలకడ దుంపను చూసి చామదుంప అంటాడు, చామదుంపను చూసి చిలకడ దుంప అంటాడు. అలాంటి వాడిని సృజన పెళ్లి చేసుకుంటానంటమేంటి? అంటే ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకొని ఈ సామ్రాజ్యానికి రాజును చేస్తే నిన్నటిదాకా బానిసలా చూసిన వాడిని బాద్షాలా ఫీల్ అయ్యి వాడికి సలాములు కొట్టాలా? అలా సలాములు కొట్టడం కంటే నలుగురు పెట్టి వాడిని పాతి పెట్టించటం చాలా ఈజీ. రే గోపి, నీకు ఈ భూమి మీద శ్వాసించే రోజులు అయిపోయారా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు చేయలేని దాన్ని నేను చేయించబోతున్నా. ఏంటది? ఆ గోపిగాడికి కొంతకాలం మార్చురీలో, శాశ్వతంగా శ్మశానంలో బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నా. మరి నీ కోసం జీవితకాలం జైల్లో కూడా చేయించుకుంటున్నావా? నీకు ఇంతకు ముందే చెప్పాను, శత్రువు చావాలి, కానీ ఆ చెయ్యి మనది కాదు, మన వాళ్ళది కూడా అయ్యుండకూడదు అని. మరేం చేయమంటావు? పనికొచ్చే పనులు చెయ్యాలి అని అంటున్నాను. పనికొచ్చే పనులంటే ఇప్పుడు ఆ గోపిని చంపొద్దంటావా? సరే, చంపి ఏం సాధిస్తావు? వాడు లేకపోతే సృజన నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అని నీకు నమ్మకం ఉందా? వాడు లేనప్పుడు కూడా నీ కొడుకున్నాడు కదా, కనీసం కన్నెత్తి చూసిందా? పోనీ పలకరింపుకైనా నవ్విందా? నీ కొడుకు తన మనసులో కాదు కదా, కనీసం తన మెదడులో కూడా లేడు. అలాంటి వాడి గురించి నువ్వు ఎన్ని కలలు కన్నా అది అవ్వదు. మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యొద్దు, చూస్తూ ఉండు. చూస్తూ ఉండాలా? అలా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. అవ్వని. అవ్వనివ్వాలా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? అది పని చేస్తుంది కాబట్టే అవ్వని అంటున్నా. అంటే ఇప్పుడు గోపికి సృజనకి పెళ్ళవుతుంటే చూస్తూ ఉండు అంటున్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది సరిగ్గా వింటే నీకు వాణ్ణి చంపాలనే పిచ్చి తగ్గుతుంది. గోపి ఎవడు? గతం మర్చిపోయిన అనామకుడు. అనామకుడు ఎప్పుడు అనామకంగానే ఆలోచిస్తాడు గాని అద్భుతాల్లో ఆలోచించడు. అలాంటి అమాయకుడు సృజన మొగుడైతే మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట. నువ్వు వాణ్ణి చంపావనుకో, వాడి ప్లేస్లో ఇంకొకడొస్తాడు. ఆ వచ్చినవాడు సృజనకి మాత్రమే మొగుడవడు, నీకు కూడా. అర్థమైంది. కాబట్టి నువ్వు ఆవేశపడకుండా ఆలోచించి జరిగేదాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండు. జరగాల్సింది నేను జరిపిస్తాను. ఒక డౌట్. అడుగు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే మనకేంటి లాభం? మనం ఏమైనా చెయ్యాలంటే ఆ తార ఉంది కదా. ఇలాంటి వెధవ నా ఇంటల్లుడయ్యాడనే బాధతో ఆ ఆదిత్య మౌర్య ఫోటోకి దండ పడుతుంది. సృజన గోపిని చూసుకోవడం, వాడి ప్రేమలో తడవడమే పనిగా పెట్టుకుంటుంది. అప్పుడు ఆ తార ఒంటరిదవుతుంది. అదే అదనుగా చూసుకుని తార ఫోటోకి కూడా దండ వేద్దాం.
నువ్వు సూపర్ వసుదా. ఇదే జరిగితే మన లైఫ్లు సెటిల్ అయినట్టే. హే, ఏం చేస్తున్నారు ఇక్కడ? నీ గురించి ఆలోచిస్తున్నావు. నా గురించా? నా గురించేంటి? నీ పెళ్లి గురించి. అది డిసైడ్ అయిపోయిందిగా, ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు. నా పెళ్లి గోపితోనే. గోపినే నాకు కాబోయే భర్త. మీరు చేసుకోవాలనుకుంటే సరిపోద్దా? కానీ మిమ్మల్ని కూడా చేసుకోవాలనుకోవాలిగా. భయం అనేది మనిషిలో ప్రేమని బయటకు రాకుండా కప్పేస్తుంది. ఇంత సడన్ గా ఇంతమంది ముందు చెప్పేసరికి భయపడుంటాడు. కొంచెం టైం ఇస్తే తనలో భయం తగ్గి ప్రేమ బయటకు వస్తుంది. టైం సాల్వ్స్ మెనీ ఇష్యూస్. మీరు ఎంత టైం ఇచ్చినా నాకు మీ మీద ప్రేమ పుట్టదు మేడం. అసలు మీ మీద నాకు ప్రేమ ఏంటి మేడం? నన్ను వదిలేండి మేడం, నేను పోతాను. సరే, వదిలేస్తాను. కానీ ఎందుకు వదిలేయాలో ఒక్క కారణం చెప్పు. ఒక్కడి కాదు మేడం, 100 చెప్తా. నేను మీకు సరిపోను మేడం. మీ స్థాయి గొప్పది. నా స్థాయి దాంతో నాకు అవసరం లేదు. నాకు చాలా అవసరం. నేను గతం మర్చిపోకముందు శ్రీకర్ సార్ దగ్గర ఉండేవాడిని కదా. అప్పుడెవరో కాంతార కోసం వెతికేవాడినంట. తను దొరకాలని, తనతో కలిసి బ్రతకాలని ప్రతి క్షణం పరితపించేవాడినంట. అంటే నా గతంలో నాకు ఎవరో ఉన్నారనేగా. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతా. అలాంటి తప్పు నేను చేయలేను మేడం. ఏం పేరు చెప్పావ్? కాంతారానా? అందులో సగం పేరు తార. ఈ తారే కాంతారనేమో. సరిగ్గా చూడు, గుర్తు తెచ్చుకో. చెప్పావుగా కాంతారా అని. సగం పేరు మ్యాచ్ అయిందిగా, గుర్తు తెచ్చుకో. నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఈ తారేనేమో నీ కాంతారా, గుర్తు తెచ్చుకో. నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను.